E6 టీవీ న్యూస్ అప్డేట్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనంతరం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 26 కోట్ల వ్యయంతో నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనాన్ని మంత్రి ఆనం ప్రారంభించారు. అలాగే 26.50 కోట్ల వ్యయంతో నిర్మించిన శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనాన్ని కూడా ప్రారంభించారు. మొత్తం 52.50 కోట్లతో నిర్మించిన ఈ రెండు భవనాల ద్వారా అన్నప్రసాదం, మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ ప్రక్రియ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలగనుంది. కనకదుర్గ అన్నప్రసాద సదనంలో ఒకేసారి 800 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించేలా ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో 2 భవనాల్లో యాంత్రీకృత వంటశాలలు ఏర్పాటు చేసి భక్తులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం తెలిపారు. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులను నిరంతరం అభివృద్ధి చేస్తామని, భక్తుల సౌకర్యార్థమే ప్రభుత్వం దేవస్థానం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. స్థానిక ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, దేవస్థానం అధికారులు, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదానం మహాదానం అనే సనాతన ధర్మస్ఫూర్తితో ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి భక్తుడికి అమ్మవారి ప్రసాదాన్ని అత్యున్నత ప్రమాణాలతో అందించడమే లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఇవి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 టీవీ.